రమ్య ఆఫీసులో జరిగిన సంఘటన అనూషతో చెప్పబోతుంది. చాలా సిగ్గుపడుతున్నానే, నేనే తొందరపడ్డానని అనేంతలో, ఏంటి నువ్వు తొందరపడ్డావే అనుకో, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి, అది అవకాశంగా తీసుకున్నాడా శ్రీరామ్ అని అనబోయేంతలో, నీకు ఎప్పుడూ మగవాళ్ళని ద్వేషించడం మాత్రమే తెలుసు అని జరిగిందంతా చెప్పి, నిజంగా శ్రీరామ్ చాలా గొప్ప వ్యక్తే అని అనడం. అప్పటికే రూమ్లో నుండి బయటకు వచ్చిన మధుసూదన్ రావు గారు అంతా విని, నువ్వేం బాధపడకమ్మా, శ్రీరామ్ చాలా మంచి మనిషి, ఏ ఆడపిల్ల అయినా అతనితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడుతుంది. నువ్వు అదే చేసావు. కానీ నీకో విషయం తెలుసా, శ్రీరాము నిన్ను సొంత చెల్లెలు అనుకుంటున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడంట, ఉన్నత భావాలు కలిగిన వాడంట. అతను తీసుకొని, మేడం గారు మీరు నేను వెళదామండి రమా వాళ్ళ ఇంటికి అని నాతో ఇవాళే చెప్పాడు. మరి మీ ఇంటికి రమ్మంటావా అని అంటాం. రమ్య సిగ్గుపడుతూ చాలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పడం. ఫైల్స్ తీసుకొని శ్రీరామ్ లోపలికి వచ్చి అందరికీ విష్ చేసి, మేడం గారు మీరు సైన్ చేయవలసిన ఫైల్స్ కూడా ఉన్నాయి, అందుకే నేను వచ్చాను అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని అంటాడు. ఎప్పుడూ లేనిది అనూష చటుక్కున శ్రీరామ్ ముఖంలోకి పరీక్షగా చూస్తుంది. అవును, రమ్య చెప్పింది కరెక్టే, చాలా మంచి మనిషి. అంతేకాదు అతను చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆ మాట్లాడడం, ఆ వ్యక్తిత్వం అన్నీ కూడా ఏ ఆడపిల్ల మాత్రం మనసు పారేసుకోదు, తనే ఇంకా ఆలోచిస్తుంది అనుకునే అంతలో శ్రీరాము సైన్ చేయమని అనడం. అనూష సైన్ చేసి ఇస్తుంది. ఇదే సమయం అని చెప్పి మధుసూదన్ రావు గారు న్యూస్ చూడాలంటే లోపలికి వెళ్ళిపోతారు. అనూష శ్రీరామ్ మాత్రమే మిగులుతారు. అనూష శ్రీరామ్తో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది, కానీ సైన్ చేశారు కదా మేడం, నేను ఇక వెళ్తానని వెళ్ళిపోతాడు. మధుసూదన్ రావు గారు హాల్లోకి వచ్చి, అమ్మ భోంచేద్దామా అని అంటారు. అనేసి, చూసావమ్మ రమ్య కూడా శ్రీరామ్ని మంచి వ్యక్తి అని అంటుంది. ఎవరైనా అలాగే అయినా నీకు కావాల్సినంత టైం తీసుకో తల్లి అని అంటాం. అనూష తన మనసులో మాట చెప్పి, డాడీ నాకు ఒక్కదానికై నచ్చితే సరిపోదు, శ్రీరామ్ గారిని కూడా అడగండి అని అంటుంది. మధుసూదన్ రావు మనసు సంతోషంతో నిండిపోతుంది. మీరు డీటెయిల్గా 10వ భాగం వినాలనుకుంటే కామెంట్స్లోని డిస్క్రిప్షన్లోని లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు వినండి. సరే, మనం ఇప్పుడు 11వ భాగంలోకి వెళ్దాం. అను, ఏంటమ్మా నువ్వు అంటున్నది? శ్రీరామ్ అభిప్రాయం అడిగి తెలుసుకోవాలా? ఆశ్చర్యంగా అన్నారు. ఎందుకు డాడీ అలా అంటున్నారు? శ్రీరామ్కి ఏం తక్కువ? మనంత డబ్బు లేకపోవచ్చు, కానీ తక్కిన అన్నిటిలో శ్రీరామ్కి ఎవరు సమానం కారు. మన ఇష్టాల్ని, మన అంగీకారాన్ని బలవంతంగా శ్రీరామ్ మీద రుద్దకూడదు కదా డాడీ. ముందు అతని అభిప్రాయం అడిగి తెలుసుకోండి డాడీ అందే. ఇప్పటికే శ్రీరామ్ని అనూషను వివాహం చేసుకోవడానికి చాలా వరకు ఒప్పించగలిగాడు. శ్రీరామ్ భయం అంతా రాజా గురించే, గతం గురించే. కానీ ఆ గతం చూసే కదా అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమైంది. మట్టిలో మాణిక్యం బయటకు వస్తేనే కదా ప్రకాశించేది. అలాగే శ్రీరామ్ కూడా తప్పు చేసిన వాడు చేసిన తప్పు సరిదిద్దుకుంటేనే కదా మహామనిషి అవుతాడు. కానీ విధి ఆడిన నాటకంలో అతను ఒక పాత్రధారి. ఇందులో అతను తప్పేమీ లేదు, కానీ అతను భయపడుతున్నాడు. అనూషతో గతం చెప్పి అప్పుడు వివాహం చేసుకుంటాను అంటున్నాడు. కానీ తాను ఆ గతం ఇప్పుడు చెప్పడానికి ఒప్పుకోవడం లేదు. కారణం, అనూష మనసు గొప్పదే, కానీ శ్రీరామ్ గతాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటుందనే నమ్మకం ఏమిటి? ఒకవేళ అర్థం చేసుకున్నా ఇప్పటికే శ్రీరామ్కి బాగా దగ్గరైన రాజాని అతనితో పాటు అంగీకరిస్తుందో లేదో. అనూష మనసు మంచిదని తనకు తెలుసు, కానీ ఆ బిడ్డని తన బిడ్డలాగా చూసుకుంటుందని గ్యారంటీ ఏమిటి? అదే కొద్ది రోజులు శ్రీరాముని బాగా అర్థం చేసుకున్నాక అప్పుడు ఈ కథ అంతా చెప్పొచ్చు అని తన అభిప్రాయం. ఇన్ని సమస్యలున్న గతాన్ని పెళ్లికి ముందే చెప్పి అనూషని వేరే విధంగా ఆలోచించేటట్లు చేయడం తనకిష్టం లేదు. అందుకే ముందు వివాహమై శ్రీరాముని బాగా అర్థం చేసుకున్నాక అప్పుడు అతని గతం చెప్పడం మంచిదని తనకనిపిస్తుంది. ఆ మాటే చెప్పాడు శ్రీరామ్తో. తనకి ఎదురు చెప్పలేక అంగీకరించాడు, కానీ శ్రీరామ్ భయపడుతూనే ఉన్నాడు. డాడీ ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను, మీరు ఆలోచనలతో ఎంతవరకు వెళ్ళిపోయారో తెలియదు, కానీ చాలా టైం అయింది, రండి భోంచేద్దాం అంది. ముందు శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి వస్తానమ్మా అన్నాడు. ఇప్పుడా? టైం ఎంత అయిందో చూసారా అంది ఆశ్చర్యంగా. ఎంత? 9 దాటుతుంది అంతే కదా, శ్రీరామ్తో మాట్లాడి వచ్చేస్తాను అన్నారు. డాడీ
ఇప్పుడు మార్నింగ్ కాదు డాడీ, నైట్ అవుతుంది. ఎందుకు మీకు అంత తొందర అంది చిరునవ్వుతో అనూష. అనూష మాట కాదనలేక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడే కానీ మధుసూదన్ రావుకి పిసరంత ఆకలి కూడా లేదు. సంతోషంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నారు. మంచం మీద పడుకుందే కానీ అనూషకి నిద్ర రావడం లేదు. ఏవేవో ఆలోచనలు. ఆ ఆలోచనల నిండా శ్రీరామ్. డాడీ వివాహం గురించి వెళ్ళి అడగగానే ఏమంటాడో, ఇంకేమంటాడు, ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు. చాచా, ఎంత ఫూలిష్గా ఆలోచిస్తుంది. ఒక్కరోజు అంటే ఒక్కరోజు అతనితో అభిమానంగా మాట్లాడిందా? ఆడపిల్లగా బిడియంగా ప్రవర్తించిందా? ఆఫీస్ విషయాల్లో అయిన దానికి కాని దానికి కస్సుమనేదే. ఒక్కొక్కసారి శ్రీరామ్ మొక్కం చెన్నబోయేదే. ఆ విషయం గ్రహించి అనవసరంగా అతన్ని హట్టు చేస్తున్నానని ఒక మెట్టు కిందకు దిగి సారీ సారీ శ్రీరామ్ గారు అనేది. ఎందుకో తెలీదు, శ్రీరామ్తో మాట్లాడాలని అనిపించేది. మళ్ళా తన మనసు అందుకు అంగీకరించేది కాదు. ఆ కన్ఫ్యూజన్లో అప్పుడప్పుడు శ్రీరామ్తో సరిగా మాట్లాడేది కాదు. ఇప్పుడు అర్థమైంది తనకి. తను కూడా శ్రీరాముని ప్రేమిస్తుంది. కానీ తనకి జరిగిన సంఘటనలతో శ్రీరాముని చూసినప్పుడల్లా ఏవేవో గుర్తొచ్చి వెనక్కి తగ్గేది. కానీ శ్రీరామ్ తన మనసులో అప్పటికే ప్రవేశించాడు. తను అలా ప్రవర్తించకుండా ఉంటే శ్రీరామ్కి తనంటే కొంచెం అభిమానం, ప్రేమ కలిగేదేమో. అసలు తనని చూస్తే పెద్ద పుల్లని చూసినట్లు ప్రవర్తిస్తాడు. ఆఫీసు వ్యవహారాలు ఏ పొరపాటు లేకుండా చక్కగా మెయింటైన్ చేస్తాడు. ఏ చిన్న విషయంలో తేడా లేకుండా తనతో అనవసరంగా చెప్పించుకోవాల్సి వస్తుందని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాడు. అతను అలా ఏ ప్రాబ్లం తనకి లేకుండా అంత చక్కగా వ్యవహారాలు చక్కబెట్టినందుకు అప్పుడప్పుడు అభినందించాలని అనిపించేది. కానీ ఎందుకో తెలియదు, ఒక్కరోజు అతని వర్క్ని ఎప్రిషియేట్ చేయలేదు. మీద మిక్కిలి అజమాయిషీ చేసేది. ఇక తనలాంటి ఆడపిల్ల మీద అతనికి అభిమానం మాట దేవుడెరుగు. అయిష్టత లేకుండా ఉంటే చాలు. స్టాఫ్తో శ్రీరామ్ ప్రవర్తించే తీరు చూసి ముగ్ధురాలయ్యేది. కానీ మరుక్షణం శ్రీకాంత్, వినయ్, అజయ్ గుర్తుకొచ్చేవారు. అంతే. మరుక్షణం శ్రీరామ్ ఆ కోవకు చెందినవాడు ఎందుకు కాకూడదు అనిపించిన మరుక్షణం తన మనసు కటువుగా తయారయ్యేది. ఫలితం శ్రీరామ్తో ఎప్పుడూ సున్నితంగా ఓ ఆడపిల్లలా ప్రవర్తించలేదు. అప్రయత్నంగా అనూష కళ్ళల్లో నీళ్లు నిండి చెంపల మీదుగా జారసాగాయి. తను చేసిన పొరపాటు పదే పదే గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు నిండుతూనే ఉన్నాయి. ఆ కన్నీళ్ళు కూడా తుడుచుకోవాలనిపించలేదు ఆమెకి. నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లింది. చివరికి బలవంతంగా కళ్ళు మూసుకుంది. ఫోను మ్రోగుతుండడంతో చిరాగ్గా కళ్ళు తెరిచింది. తన తలగడ దిండుకి ఆనుకొని కార్డ్లెస్ ఫోన్ మ్రోగుతుంది. రాత్రి ఆలోచనలతో ఫోన్ టేబుల్ మీద పెట్టడం మర్చిపోయింది. ఇక తెల్లవారుతుండగానే అప్పుడే ఎవరు ఫోన్ చేశారు, ఈ వెధ ఫోన్ లేకుండా ఉంటే ఇంకాసేపు పడుకుందును అనుకొని ఫోన్ ఎత్తి ఆవులిస్తూ హలో అంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. ఆ గొంతు శ్రీరాముదే. గబాల మంచం మీద స్ట్రైట్గా కూర్చొని థ్యాంక్ యూ, మీకెలా తెలుసు ఈరోజు నా బర్త్డే అని ఆశ్చర్యంగా అంది. అన్నగా ఫోన్లో నవ్వినట్లు అనిపించింది శ్రీరామ్. ఏ మేడం, నాకు తెలియదు అనుకుంటున్నారా అన్నట్లు ఇంత ప్రొద్దునే ఫోన్ చేసి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేశానేమో అన్నాడు. అనూషకి శ్రీరామ్ అలా మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎన్నోసార్లు ఫోన్లో శ్రీరామ్ మాట్లాడాడు కానీ ఎప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ ఇప్పుడు అతను అలా మాట్లాడుతూ ఉంటే బాగుండును అనిపిస్తుంది. చూసారా, వీరు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు, నేనే మాట్లాడుతున్నాను అన్నట్లు. నేను ఈరోజు లీవ్ తీసుకున్నాను. సార్కి చెప్పాను పని మీద ఊరు వెళ్ళాలని. అందుకే ఊరు వెళ్తే గ్రీటింగ్ మీకు చెప్పడం మిస్ అవుతానేమో అని ఇంత ప్రొద్దున్నే ఫోన్ చేశాను. సంజయ్ శ్రీ చెప్తున్నట్లు చెప్పాడు. మీరు గుర్తుపెట్టుకొని గ్రీటింగ్స్ చెప్పినందుకు థ్యాంక్స్. కానీ మీకు ఈరోజు లీవ్ శాంక్షన్ కాలేదు అంది నవ్వుతూ. సార్ లీవ్ తీసుకోమన్నారు అని ఊరు వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీరామ్. మీరు ఇంకోసారి మేడం అని పిలిచారంటే మీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తాను, నన్ను పేరు పెట్టి పిలవండి అంది నవ్వుతూ. మేడం, శ్రీరామ్ మళ్ళా మేడం అంటున్నారు. మీరు ఇలా పిలిచినప్పుడల్లా ఒకరోజు లీవ్ కట్ అవుతుంది. ఇక నుంచి మీరు మేడం అన్నప్పుడల్లా నేను లెక్క పెడతాను. అలా ఎన్నిసార్లు పిలిచారో. అవతల నుండి ఫోన్లో రెస్పాన్స్ రాకపోవడంతో శ్రీరామ్ మాట్లాడండి అంది. ఇబ్బందిగా నసిగి ఏం మాట్లాడమంటారు అన్నాడు. సారు నిద్రలేచారా? చిన్నగా నవ్వింది అనూష. సారు నిద్రలేచారు, బ్రష్ చేస్తున్నారు. చిట్టమ్మ ఇల్లు ఊడుస్తుంది. ఇవేనా అంటే మాట్లాడేది
అన్నట్లు ఈరోజు లీవ్ ఇవ్వడం కుదరదా, కొంచెం అర్జెంట్ పని ఉంది మేడం అని అన్నాడు. కొంచెం అర్జెంట్ పనేగా, రేపు చూసుకోవచ్చులేండి ఆ పని, ఈరోజు మీ వర్క్ అంతా నాతోనే మాట్లాడనే అందే. కంగారు పడ్డాడు శ్రీరామ్. గొంతు సవరించుకొని ఏం మాట్లాడను మేడం అన్నాడు. అదిగో ఒకరోజు లీవ్ కట్టు కంగారుగా. అనూష గారు అన్నాడు శ్రీరామ్. అందరూ పిలిచినట్లు అను అని పిలుస్తాడేమో అనుకుంది. అనూష అని పూర్తి పేరు పెట్టి శ్రీరామ్ పిలుస్తుంటే ఆ పేరుకే అందం వచ్చింది. శ్రీరామ్ ఇప్పుడు ఏమన్నారు? ఏమనలేదండి కంగారు పడ్డాడు. కాదు, నా పూర్తి పేరు పెట్టి పిలిచారు, మరోసారి అలా పిలవండి ప్లీజ్. అనూష, మీరు ఈరోజు క్రొత్తగా మాట్లాడుతున్నారు, నాకేం మాట్లాడాలో తెలియడం లేదు, చాలా కంగారుగా ఉందండి అన్నాడు. శ్రీరామ్, మీరేం కంగారు పడొద్దు, డాడీ మీతో ఆల్రెడీ చెప్పే ఉంటారు, మాట్లాడండి ప్లీజ్, ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు అన్నాడు. ఏదో ఒకటి అంటే మీ ఇష్టం అన్నట్లు ఈరోజు వర్క్ అంతా మీతో అన్నారు, ఆ వర్క్ ఏమిటో తెలుసుకోవచ్చా అన్నాడు. అయ్యో భగవంతుడా అని మనసులో అనుకొని, ఈరోజు నా బర్త్డే అని మీకు తెలుసు కదూ, అందుకే కదా ఫోన్ చేశాను మేడం అని అనూష అన్నాడు. అమ్మయ్య పర్వాలేదు, నా పేరు పెట్టి పిలిచినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ శ్రీరామ్ గారు. సమాధానం లేదు. ఈ రోజంతా మీరు నాతో గడపాలి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నాతో రావాలి. ఇంకా కంగారుగా అన్నాడు. అనూష, ఏంటండి మీరు మాట్లాడుతున్నది, నాకు అర్థం కావడం లేదు. ఓ సారీ, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. డాడీ మీతో మాట్లాడడానికి వస్తానన్నారు. మిమ్మల్ని డాడీ ఎంత లైక్ చేస్తున్నారో తెలుసా? నేను ఈరోజు మీ గురించి ఒక నిర్ణయానికి వచ్చాను, కానీ డాడీ ఎప్పుడో మీరే తన అల్లుడిగా ఒక నిర్ణయానికి వచ్చేశారు. శ్రీరామ్ గారు, ఒక్కటి మీకు నేను చెప్తున్నాను, మీరు ఇందులో కంగారు పడవలసిన పనేమీ లేదు. డాడీకి మీరంటే చాలా ఇష్టం. నా మనసులో మాట మీతో చెప్పేస్తున్నాను. మ్యారేజ్ పట్ల నేను ఎప్పుడూ భయపడుతూనే ఉన్నాను. దానికి నాకు ఎదురైన సంఘటనలు కావచ్చు, కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకెందుకో తెలియదు, మీరు చాలా మంచి మనిషిలా అనిపించేవారు. కానీ మరు నిమిషంలోనే నేను అలా ఎలా నిర్ణయానికి వస్తాను అని అనుకునేదాన్ని. సిగ్గుపడకుండా మీతో నేను చెప్పేస్తున్నాను శ్రీరామ్ గారు, మీకు నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి. అస్సలు మీరు మొహమాట పడొద్దు శ్రీరామ్ గారు అన్నట్లు. డాడీతో మీరు మ్యారేజ్ గురించి మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీకు నేను ఓకే అయితే ఆర్కు హోటల్ దగ్గర నేను వెయిట్ చేస్తూ ఉంటాను, 6 కల్లా మీరు అక్కడికి వచ్చేయండి అన్నట్లు. శ్రీరామ్ గారు, నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, మీరు నన్ను ఓకే అన్నా నో అన్నా మీరు ఏం ఇబ్బంది పడొద్దు, మీ జాబ్ మీది, దానికి దీనికి ముడి లేదు అన్నట్లు. నేను మాత్రం మేడంని అనుకోకండి. రమీలా నన్ను ఓ ఫ్రెండ్ అనుకుంటే చాలు. అవతల నుండి రెస్పాన్స్ లేదు. చెప్పండి. ఓకే ఓకే అన్నాడు కంగారుగా. దేనికి ఓకే అంటున్నారు అంది చిన్నగా నవ్వుతూ. మీరు చెప్పిన దానికి ఓకే అంటున్నాను, మరి ఫోన్ పెట్టేనా అన్నాడు. అంది. అవతల ఫోన్ పెట్టేసినట్టు శబ్దం అయింది, కానీ ఆ ఫోన్ అలా పట్టుకునే ఉంది అనూష. ఎంతలో ఎంత మార్పు! ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఈ ప్రేమ అనే బందీఖానాలో బంధించబడడం తప్పదేమో. చిన్న చిన్న పిల్లలు ఇంచుమించు తప్పుటడుగులు వేస్తున్న వాళ్ళ దగ్గర నుండి స్కూల్కి వెళ్ళే వయసు దాకా పిల్లలు ఆ క్రష్లో ఉన్నారు. ఆ క్రష్లో ఈవినింగ్ టైం వరకే కాకుండా పేరెంట్స్ ఉద్యోగ రీత్యా రాత్రి 7-8 వరకు ఇంటికి వెళ్ళడానికి కుదరని వాళ్ళ కోసం ఎక్స్ట్రా అవర్స్ పిల్లల్ని చూసి అదనంగా పేరెంట్స్ దగ్గర మనీ ఎక్కువ తీసుకుంటారు. అక్కడ పెరుగుతున్న పిల్లలది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన కథ. ఒక పసివాడి తల్లిదండ్రులు ఇంటి బరువు బాధ్యతలు వలన తప్పని పరిస్థితిలో తల్లి కూడా ఉద్యోగం చేస్తూ ఆఫీస్కి ఇల్లుకి దూరం కావడంతో ఆ పసివాడిని ప్రొద్దున్న అక్కడ వదిలి తిరిగి ఆఫీస్ అయినాక వచ్చి ఆ పసివాడిని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది. మరో పాప తల్లి, ఆ పాప జన్మ ఇచ్చిన వెంటనే చనిపోయిందట. క్రొత్తగా పెళ్లి చేసుకున్న ఆవిడ ఆ పసిపాప ఇంట్లో ఉండడానికి వీలు లేదని నాన్న అల్లరి చేస్తుంటే ఆ తండ్రి పాపని అక్కడ ఉంచాడు. బాబు కథ మరో రకం. ఆ బాబుది దుడుకు స్వభావం. అప్పుడే పుట్టిన చెల్లెల్ని పడుకోనివ్వడు, అల్లరి చేస్తుంటాడు. వాడికి అల్లరి తగ్గాలంటే వీడిని క్రష్లో జాయిన్ చేయవలసిందే అని ఆ బాబు తండ్రి క్రష్లో జాయిన్ చేశాడు. 2 ఏళ్లలోపు పసివాళ్ళు అక్కడ ఎక్కువ. కొంతమంది తల్లులు పిల్లల అల్లరి భరించలేక టీవీలో సీరియల్స్ చూడనివ్వడం లేదని, సినిమాకి వెళ్తే అల్లరి చేస్తారని, ఏవో కారణాలతో
అక్కడ పిల్లలను జాయిన్ చేస్తూ ఉంటారు. అక్కడ పసిపిల్లలతో పాటు శ్రీరాముని ఎక్కువ ఆకర్షించింది ఆయమ్మ. ఇంచుమించు 60 ఏళ్ళు దాటుతున్న ఆయమ్మ పిల్లల్ని ప్రాణపదంగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు శ్రీరామ్ ఆయమ్మని అడిగాడు, ఇంత వయసులో కష్టపడుతున్నావు ఎందుకమ్మా అని. వేదాంతలా నవ్వింది. ఆయమ్మది విచిత్రమైన కథ కాదు, మన సమాజంలో కొంతమంది తల్లులు ఎదుర్కొంటున్న పాత కథే. ఆయమ్మకి 2 పిల్లలు. చిన్న వయసులో ఉండగానే భర్త చనిపోయాడంట. ఎంతో కష్టం చేసి ఆ 2 కొడుకుల్ని పెంచిందట. 2 కొడుకులకు బ్రతుకు తెరువు దొరికింది. ఇక తనకు మిగిలిన జీవితం పర్వాలేదు అనుకుంది. వాళ్ళని చూసుకుంటూ రామ కృష్ణ అంటూ బ్రతికే వచ్చని ఆశపడిందట. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. తనకి గుప్పుడు అన్నం పెట్టడానికి కొడుకులు కోడళ్ళు వంతులాడుకోవడం చూసి ఇక అక్కడ అన్నం సహించలేదట. ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నందుకు సంతోషంగా అన్నం తింటున్నాను చెప్పిన ఆయమ్మ కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు శ్రీరామ్. ఆయమ్మని ఒప్పించి రాజాని చూడడానికి ఇంటికి తీసుకొచ్చాడు శ్రీరామ్. ఆయమ్మకు రాజా తోడిదే లోకం. ఒకరోజు ఆయమ్మ పేరు అడిగాడు శ్రీరామ్. ఊరు పేరు నాలాంటి దానికి అనవసరం ఏమో బాబు, ఈ జీవితం ఉన్నంత వరకు రాజాబాబుని పెంచి పెద్దవాడిని చేయడమే. రాజాని చూసే ఆయాను ఆయమ్మ అని పిలువు బాబు, మీకేమైనా అభ్యంతరమా అందే. చాచా అలాంటిదేం లేదు ఆయమ్మ. నిజం చెప్పాలంటే మా అమ్మ నా పట్ల చూపించిన ప్రేమ అనురాగం అతి కొద్ది కాలం అయినా తిరిగి ఆ ప్రేమ అభిమానం నీ దగ్గర నాకు దొరుకుతుంది అని సంతోషపడుతున్నాను అన్నాడు. వయోభారంతో వాలిపోతున్న కనురెప్పలనెత్తి ప్రేమంతా కళ్ళల్లో నింపుకొని శ్రీరామ్ వైపు చూసింది ఆయమ్మ. రాజాని విడిచి దూరంగా ఉండాలంటే శ్రీరామ్కు బాధగానే ఉంది. తన దగ్గరే రాజా పెరగాలనుకున్నాడు. కానీ అనిత ఊపిరి విడుస్తూ చివరి క్షణంలో కూడా ప్రమాణం చేయించుకొని మరి చేతిలో ఒట్టు వేయించుకొని మరి ప్రాణాలు విడిచింది. 3 సంవత్సరాలుగా మీ జీవితంలో ప్రవేశించి రాత్రుళ్ళు పగలు నా అనారోగ్యం వల్ల మీతో సేవలు చేయించుకొని మీకు విశ్రాంతి లేకుండా సంతోషం అన్నది లేకుండా గుదిబండలా తయారయ్యి మిమ్మల్ని బాధ పెట్టారు. ఈ 3 ఏళ్ళు మీకు చేసిన అన్యాయానికి నేను ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. నా వల్ల మీ జీవితం నాశనం కావడానికి వీల్లేదు. నేను పోయాక వీడిని ఏదైనా ఆశ్రమంలో ఎక్కడైనా సరే పెట్టియండి, అక్కడే ఉంచండి వాడిని. ఎటు వాడి బాధ్యత మీకే వదులుతున్నాను. నాకు తెలుసు మీరు వాడికి అన్యాయం చేయరు. మీరు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉంటేనే నాకు మనశ్శాంతి కలుగుతుంది. నాకు మాట ఇవ్వండి అని చెయ్యి చాచి ప్రమాణం చేయించుకొని మరీ ప్రాణాలు వదిలింది అనిత. మధుసూదన్ రావు గారి అభిమానం, తనని అల్లుడిగా చేసుకోవాలన్న ఆయన కోరిక చూస్తుంటే తను కాదు అని చెప్పడానికి కారణం కనబడడం లేదు. అనూష కూడా తనంటే ఇష్టపడుతుంది. నిజం చెప్పాలంటే అనూష మనసు చాలా గొప్పది. ఆస్తి అంతస్తు అన్నీ ఉండి తనని మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించిందంటే చాలా గొప్ప వ్యక్తి కిందే కదా అనుకోవాలి. తనని కావాలనుకున్న వాళ్ళని, తనని అభిమానిస్తున్న వాళ్ళని వదులుకోవడం పొరపాటు అవుతుందేమో. కానీ తనకు ఉన్న సమస్యల్లో ఒకటే, ఎప్పటికైనా రాజాని అనూష అంగీకరిస్తుందా అని. డాడీ, తాతయ్య గారు ఇప్పుడే వచ్చి బోలెడు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి వెళ్ళారు. నాకే కాదు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇమ్మన్నారు అని రయ్యమని పలుగుతుకొని వచ్చి శ్రీరామ్ చేపట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచనల నుండి తేరుకున్నాడు. అనూష ఫోన్ చేసిన దగ్గర నుండి ఆలోచనలు తను వెంటాడుతూనే ఉన్నాయి. ఏంటి డాడీ మాట్లాడరు అన్నాడు. తాతయ్య గారు ఏమన్నారు? చాక్లెట్ తీసుకున్నావు కదా, థ్యాంక్స్ చెప్పావా అన్నాడు రాజాని ఎత్తుకుంటూ. ఓ థ్యాంక్స్ చెప్పాను అని జేబులో నుండి చాక్లెట్ తీసి డాడీ నోరు తెరవండి అని అన్నాడు రాజా. డాడీ, మీరు తినకపోతే నేను మధ్యాహ్నం అన్నం తిన్ను, రాత్రికి కూడా తిన్ను. ఎందుకంటే నేను ఇప్పటికే చాలా చాక్లెట్లు తినేసాను. మరి అందుకని అన్నం తినడం మానేస్తే మీరు అప్పుడు ఈ చాక్లెట్లు తింటారు. చాలా బాగున్నాయి, తినండి డాడీ. చెప్పానుగా మీరు తినండి అని బొంగమూతి పెట్టి అన్నాడు. నేను చాక్లెట్లు తినకపోతే నువ్వు అన్నం తినవా? ఎందుకని అన్నాడు నవ్వుతూ. ఎందుకంటే నువ్వంటే నాకు బోల్డ్ ఇష్టం. నేను చాక్లెట్ తిన్నాను, చాలా బాగుంది, నువ్వు తినాలి కదా. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు రాజా. రాజాని దగ్గర తీసుకొని నేను చాక్లెట్లు తింటాను, ఏది పెట్టు అని నోరు తెరిచాడు. సంతోషంగా శ్రీరామ్ నోట్లో చాక్లెట్ పెట్టాడు రాజా. ఆఫీస్కి వచ్చిన శ్రీరామ్కి ఎదురుగా వచ్చాడు ప్యూన్ వెంకన్న. సార్, పెద్దయ్య గారు తమని సార్ రూమ్లోకి మిమ్మల్ని రమ్మనమని చెప్పమన్నారు అన్నాడు. మధుసూదన్ రావు గారి క్యాబిన్లోకి వెళ్ళాడు.
రా అల్లుడు కూర్చో అన్నారు సంతోషంగా. శ్రీరామ్ ఇబ్బందిగా చూశాడు. ఏంటి శ్రీరామ్, ఇప్పుడు కూడా ఇంకా నువ్వు మొహమాటంగా ఇబ్బందిగానే ఉన్నట్లుంది. ఇన్నాళ్ళు నా మనసులో మాట చెప్తే వెనక్కి జంకావు. ఈరోజు డైరెక్ట్గా అమ్మాయి నీతో మాట్లాడేసింది. ఇంకా నీకు అనుమానం, భయం ఎందుకు అన్నారు. సార్, మీరు మర్చిపోతున్నారు రాజా విషయం. నాకు ఉన్నదంతా అదొక్కటే భయం సార్. అనుష రాజాని చూడాలన్న ఆలోచన నాకు లేదు. కానీ రాజా విషయంలో మా ఇద్దరి మధ్య లేనిపోని మనస్పర్ధలు, గొడవలు జరుగుతాయేమో అని భయం. అందుకే ముందే జరిగిందంతా చెప్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను అన్నాడు మెల్లగా శ్రీరామ్. అబ్బబ్బా, ఏమిటో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా మొదటికే వస్తావు శ్రీరామ్. ఏ ఆడపిల్ల అయినా కోరుకునేది ఒక్కటే, భర్త మనసులో తను తప్ప ఎవరు ఉండకూడదని. రాజా నా ప్రాణం, రాజా లేకుండా నేను బ్రతకలేనని అన్నావనుకో, ఏ ఆడపిల్లైనా బాధపడకుండా ఉండలేదు. నాకు మాత్రం మను విషయంలో గట్టిగా నమ్మకం ఉంది. రాజా విషయం తప్పకుండా అర్థం చేసుకుంటుంది. కానీ ఎటొచ్చి పెళ్ళికి ముందే చెప్పి అనూషను ఆలోచించేలా చేయడం అనవసరం అనిపిస్తుంది. ఇందాకేమిటన్నావు? రాజాని అనూష చూడకపోయినా పర్వాలేదు, కానీ తన వల్ల, అదే రాజా వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకూడదని ఒక్క మాట చెప్తున్నాను, బాగా విని శ్రీరామ్. నువ్వు రాజాని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ ఎక్కడైనా ఉంచి పెంచుదాం అనుకున్నా అనూష ఒప్పుకోదు. నా బంగారు తల్లి మనసు నాకు తెలుసు. తను తప్పకుండా రాజాని ఇంటికి తీసుకొని వస్తుంది. అసలు ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మ్యారేజ్ అయినాక మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఫుల్ తెలుసుకున్నాక సమయం చూసి నేను రాజా గురించి చెప్తాను. ఇందులో తను ఎందుకు అబ్జెక్షన్ పెడుతుంది నాకైతే అర్థం కావడం లేదు అన్నారు మధుసూదన్ రావు గారు. శ్రీరామ్ మొక్కలను సంతోష ఛాయలు అలుముకున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే ఆ బాధ్యత తీసుకుంటున్నారు కాబట్టి నేను నాలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏదేమైనా సార్, అనూష బాబుని చూసి ఒప్పుకున్నాక అప్పటి వరకు నా మనసు అలా భయంగానే ఉంటుంది సార్ అన్నాడు. నీ భయం ఎప్పుడు పోతుందో నాకు తెలుసు. అనుతో కలిసి నువ్వు కొద్ది రోజులు తిరిగాక అనూష అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. సరే, ఏమన్నావు ఇందాక? సార్ అలా ఎప్పుడూ పిలవద్దు, మావయ్య అని పిలువు. శ్రీరామ్, నాకు ఆ మాట వినాలని ఉంది అన్నారు అతని వైపు అభిమానంగా చూస్తూ. మావయ్య, నిజం చెప్పాలంటే మీరు మావయ్య కాదు, నాకు అల్లుడి స్థానాన్ని ఇచ్చిన మీరు. మీ మనసు చాలా గొప్పది. మీరు నాకు దైవంతో సమానం మావయ్య అన్నాడు. అన్నట్లు ఈరోజు ఈవినింగ్ ప్రోగ్రాం గుర్తుంది కదా, వెళ్ళడం మర్చిపోగలవు, ఎందుకంటే నీకు ఆఫీసే లోకం నవ్వుతూ అన్నారు మధుసూదన్ రావు. లేదు సార్, వెళ్తాను. అసలు ఈరోజు మేడం లీవ్ లేదన్నారు, కానీ నేను పని మీద ఊరు వెళ్ళాలి అనుకున్నాను. ఈవినింగ్ ఇటు ఖాళీయే అన్నాడు. శ్రీరామ్, నీ పద్ధతి నాకేం నచ్చలేదు అన్నారు. కంగారుగా చూశాడు. కాబోయే వైఫ్ను పట్టుకొని మేడం ఏమిటి అలా పిలిచావనుకో నెత్తికెక్కి కూర్చుంటుంది అన్నారు నవ్వుతూ. శ్రీరామ్ ఆయన వైపు అభిమానంతో నిండిన కృతజ్ఞతతో చూశాడు. ఇదెక్కడ మనిషి, ఎక్కడుండవలసిన వాడిని ఆయనకు అల్లుడిని చేస్తున్నారు. అంతేకాదు కూతురితో సమానమైన ప్రేమని నా పట్ల కూడా చూపెడుతున్నారు. ఏంటి శ్రీరామ్, నన్ను ఎదురుగా పెట్టుకునే ఆలోచనలు అని నవ్వి చూడు. నన్ను అడిగితే 4 రోజులు సెలవు తీసుకొని హాయిగా నువ్వు కలిసి అలా బజార్కి వెళ్ళండి, షాపింగ్ చేయండి అన్నాడు. సార్ నేను అన్నాడు పక్కపక్క నవ్వి. ఏంటోయ్ అలా అనగానే అలా బెంబేలు ఎత్తిపోతున్నావు? మరి అనుకు నువ్వు దగ్గర అవ్వాలి కదా. తను ఇన్నాళ్ళు కలల కన్నా మంచి వ్యక్తి నువ్వే అని తనకు తెలియాలి కదా. మీరిద్దరూ కలిసి సరదాగా అలా బజార్కో, పార్కింగ్కో, పిక్చర్కో వెళ్ళకపోతే ఎలా చెప్పు అన్నారు ఆయన. సరేలే, నీ మొహమాటం నాకు తెలుసు. అనుతో చెప్తాను నిన్ను తీసుకొని ఎక్కడికైనా అలా బజార్లోకి, ఏ గుడికో, ఏ పిక్చర్కో వెళ్ళమని. అప్పుడు కూడా నువ్వు ఇలా మొహమాటం చూపెట్టావనుకో అను బాధపడుతుంది. ఎందుకంటే తను కలల కన్నా మనిషివి నువ్వని తనకు అర్థం అవ్వాలి. ప్లీజ్ అనుతో కంఫర్ట్గా ఉండు, అంతేగాని భయపడిపోతూ మొహమాట పడుతూ ప్రవర్తించుకు శ్రీరామ్ అన్నారు మధుసూదన్ రావు గారు. చిన్నగా తల ఊపాడు నవ్వుతూ. సాయంత్రం 6 అవుతుండగా అనూష పార్క్ హోటల్కి వచ్చింది. ఎక్కడ చూసినా జనం, టీనేజ్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు, ప్రేమలో పడ్డవాళ్ళు, వాకింగ్కి వచ్చిన వాళ్ళు, ఎంతోమంది జనం అక్కడ కనిపించారు. రెస్టారెంట్లోకి వచ్చి కూర్చుంది. మరో నిమిషంలో శ్రీరామ్ వచ్చాడు. నిన్నటికి ఇవాళకి తన జీవితంలో ఎంత మార్పు! శ్రీరామ్ ఏ నిర్ణయానికి వచ్చాడో
అనవసరంగా శ్రీరామ్ని ఇబ్బందిలో పెట్టడం లేదు కదా. తన చొరవ చూసి శ్రీరామ్ ఆశ్చర్యపోయి ఉంటాడు. లేక ఈ అమ్మాయి ఇంత ఫాస్ట్ ఏమిటి అని అనుకుంటున్నాడేమో. మేడం అన్నట్లు అనిపించి గబాల్న తలెత్తి చూసింది. ఎదురుగుండా శ్రీరామ్ ఒక్క నిమిషం కోపంగా చూసింది. సారీ అనూష, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అంది. అంత చల్లటి ప్రదేశంలో ఊళ్ళంతా ముఖమంతా చెమటలు పట్టసాగాయి. గొంతు తడారిపోయింది. మరో నిమిషం తేరుకొని రండి కూర్చోండి శ్రీరామ్ అంది. కూర్చున్నాడు శ్రీరామ్. ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్లు మెనూ తీసి చూడడం మొదలుపెట్టింది. మరో నిమిషంలో ఏదో గుర్తు వచ్చిన దానిలా మెనూ మీరు చూసి చెప్పండి, ఏం తీసుకుందాం అంది. ఒక్క నిమిషం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు శ్రీరామ్. ఈరోజు మీ బర్త్డే, మీరు మెనూ చూసి చెప్పండి, నేను ఆర్డర్ ఇస్తాను ప్లీజ్ అన్నాడు శ్రీరామ్. గబాల్న కళ్ళెత్తి శ్రీరామ్ ముఖంలోకి చేసింది. కొంచెం భయపడుతూనే ఉన్నట్లు అనిపించింది అనూషకి. అన్నట్లు మీకేదో పని ఉందన్నారు, నా వల్ల ఆగిపోయి ఉంటుంది కదూ అంది. అబ్బాయి అదేం లేదండి, ఈరోజు కాకపోయినా తర్వాత ఎప్పుడైనా వెళ్ళవచ్చు అన్నాడు శ్రీరామ్. అయితే పర్వాలేదు, అదిగో తీసుకొచ్చాడు సర్వర్. ఇద్దరూ తినడం మొదలుపెట్టారు. నిమిషాలు దొల్లుతున్నాయి. ఇద్దరూ తప్పదన్నట్లు తినడం మొదలుపెట్టారు. శ్రీరామ్, మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతున్నానేమో అని అనిపిస్తుంది అంది. అబ్బే అదేం లేదు, మీరు మనస్ఫూర్తిగా ఆలోచించే వచ్చారా అంది. కొంచెం కంగారు పడ్డారు. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఏమో నాకు అలా అనిపిస్తుంది. నో అలా అనుకోకండి. అయినా ఎందుకు మీకు ఈ అనుమానం వచ్చింది? ఎందుకు అంటే ఏం చెప్పను. మార్నింగ్ ఫోన్లో మిమ్మల్ని కంగారు పెట్టినట్లు అనిపించింది. మీరు పెద్దగా ఏం మాట్లాడలేదు అంది. ఏం మాట్లాడాలో తెలియలేదు. సరే, అలా బీచ్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకేమైనా తీసుకుంటారా అంది అనూష. అబ్బే నాకేం వద్దు, మీరేమైనా తీసుకుంటారా చెప్పండి అన్నాడు శ్రీరామ్. ఇంకేం వద్దు కానీ నేనే బిల్లు ఇస్తాను అంది. అదేమిటి, మీ బర్త్డేకి నేనివ్వాలి కదా బిల్లు అన్నాడు. నేను కదా మిమ్మల్ని పిలిచాను, మీరు పిలిచినప్పుడు మీరు ఇవ్వాలి, అందుకు నేనే ఇవ్వాలి అంది అనూష నవ్వుతూ. ప్లీజ్ నన్ను ఇవ్వనివ్వండి అన్నాడు శ్రీరామ్. సరే నేనెందుకు మిమ్మల్ని బాధ పెట్టడం, మీరే ఇవ్వండి బిల్లు అంది క్రియగంట శ్రీరామ్ని చూస్తూ అనూష. ఇద్దరు రెస్టారెంట్లో నుండి బయటకు వచ్చి ఇసుకలో నడవడం మొదలుపెట్టారు. చెప్పండి మీ అభిప్రాయం. చిన్నగా నిట్టూర్పు విడిచినట్లు శ్వాస భారంగా వదిలాడు. ఏం చెప్పమంటారు? ఒక్క నిమిషం శ్రీరామ్ సమాధానానికి ఆశ్చర్యపోయింది. శ్రీరామ్ చెప్పడం మొదలుపెట్టాడు. మీరు శ్రీమంతులు, నేను మీ దగ్గర పనిచేస్తున్న వాడిని, అంతేకాదు ఆస్తి అంతస్తు లేనివాడిని. ఇంకా శ్రీరామ్ మాట పూర్తి కానే లేదు. అంటే శ్రీరామ్, వివాహానికి కావలసింది ఆస్తి అంతస్తు అంటారా? మీకు ఆస్తి అంతస్తు అక్కర్లేకపోవచ్చు, కానీ చూసిన వాళ్ళకి కొన్నాళ్ళు పోయాక ఎప్పుడైనా మీకైనా అనిపించవచ్చు అన్నాడు. స్టాప్ శ్రీరామ్, నన్ను ఇంతేనా మీరు అర్థం చేసుకున్నారు? కళ్ళు మూసుకుపోయి మంచి చెడు ఆలోచించకుండా పిచ్చిగా ప్రేమ అనే మైకంలో పడి నేను మాట్లాడడం లేదు. డాడీకి మీరంటే మంచి లైకింగ్ ఉంది. డాడీకైనా నాకైనా ఆస్తి అంతస్తు నవల్లో సినిమాల్లో వర్ణించే 6 అడుగుల అందగాడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. కోర్స్ మీరు హీరోలా లేరని నేను అంటున్నానని అపార్థం చేసుకోకండి అని చిన్నగా నవ్వుతూ, మాకు కావలసింది మంచి మనిషి. మీరు డాడీకి నచ్చారు, తర్వాత మీ బిహేవియర్తో నన్ను ఆకర్షించారు. ఎందుకో చివరి మాటలు అంటున్నప్పుడు చిన్నగా అనూష గొంతు వణికింది. అంతే శ్రీరామ్, మీలో డాడీ నేను చూసింది ఆడదాన్ని అయి ఉండి బిడియం లేకుండా ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. మీరు కూడా ఏ సంకోచం లేకుండా ఫ్రాంక్గా చెప్పేయండి, నేను మీకు నచ్చానా లేదా అంది సూటిగా శ్రీరామ్ కళ్ళల్లోకి చూస్తూ. ఒక్క నిమిషం కంగారు పడ్డాడు. అంత సూటిగా అనూష అడిగేటప్పటికీ ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్లు చూశాడు. చెప్పండి రెట్టించింది అనూష అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళెత్తి శ్రీరామ్ వైపు చూసింది. శ్రీరామ్ కళ్ళలో ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించింది.